నీకిద్దే లిమిట్. ఏంది కావ్య పాప, ఏమి నువ్వు చేసింది? అరే అన్నంకి పెంటకి పేడదే కదా కావ్య పాప నీకు. ఆడు మనోడా పగోడా అని తీసుకుంటే ఏమైతుంది, జనాలు ఏమనుకుంటారని కామన్ సెన్స్ కూడా లేదా? ఈ జన్మలో ఈ పాపాల్ని మనం కడుక్కోగలమా తల్లి? తప్పు చేశావు శివగామి. శివుడు ఆజ్ఞయింది సీమయ్య పుట్టదు అన్నట్టు వాడను సైకిల్ చేయిందే, నువ్వు చెప్పందే వాడు గుంకినలాగా ఎవ్వడు ఉంటాడు. పైగా సన్ రైజర్స్ కి ఎంతమంది హేట్ చేస్తున్నా, లోకల్ వాళ్ళు హేట్ చేస్తున్నా, అందరూ ముంబై ఇండియన్స్ కి చెన్నైకి ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నా మాయేసారొచ్చో గుద్దుకున్నావు. నువ్వు చేసిందేమో ఇట్లుంది. పైగా నువ్వు ఇండియాలోనే ఎవ్వరిని పెట్టవు కెప్టెన్ గారు. మళ్ళా నువ్వు కొనుక్కునేటోళ్ళ తప్పుంటారంటే మళ్ళీ కోట్లు పెట్టి కొనుక్కుంటావు. ఇండియాలో చాలా మంది ఉన్నారు, ఒకరిని సెలెక్ట్ చేసి తీసుకొని వచ్చి కెప్టెన్గా పెడితే సూపర్ అవుతారు. 2026 సీజన్లో అయితే వదిలేస్తాం, కానీ 2027లో అయితే ఇండియా వాళ్ళే కెప్టెన్గా ఉంటేనే ఎస్ఆర్హెచ్కి మంచిగా ఉంటాం. సన్ రైజర్స్కి పాకిస్తాన్ బీ టీమ్ అయిపోతుంది. ఏ టీం సన్ రైజర్స్ హైదరాబాద్, బీ టీం అదే. సన్ టీవీ తమిళనాడు ప్రాంతీయ భవన్ జాతీయ భవన్ ఎట్లా ఉండాలి? నువ్వు చేసింది ఆదిలో తీసుకుపోయి ఈయన తీసుకున్నా అంటే కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి. వాడు ఎలాంటి పనులు చేసిండు, వాడు మంచోడా చెడ్డోడా, అంతకుముందు ఎలాంటి సైకిల్ చేశారు, ఇంచపరిస్థితి ఏమేమి చేశాడు, దానికి మనోళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, మనోళ్ళు ఎంత గట్టిగా రిప్లై ఇచ్చారు, ఇవన్నీ కాంట్రవర్సీలు జరుగుతున్నాయి. ఇంకా 2 వారాల్లో ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ టైం అయితే కొంచెం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? ఇది కరెక్టా తప్పని చెప్పేవాళ్ళు కూడా లేదా వెనకాల నీకు? అంత నీట్ ఇచ్చానే నాకు తెలుసు. నువ్వే చేసినావు మొత్తం. ఎంత సపోర్ట్ చేస్తారో ఎస్ఆర్హెచ్ అంటే ఎక్కడో అట్టడుగు స్థానంలో ఉండేది. మా సపోర్ట్ వల్ల బూస్ట్ వచ్చి ప్లేయర్స్ కూడా రావాలని ఇంట్రెస్ట్ వచ్చి అంత మంచిగా వైరల్ చేస్తున్నాం కాటరమ్మ కొడుకులని. మొత్తం మీరు ఇంగ్లీషే. సన్ రైజర్స్ హైదరాబాదు, ఒక తెలుగు సాంగ్ ఉండదు, ఏముండదు, మొత్తం ఇంగ్లీషే మీది. డేవిడ్ వార్నర్ని తెలుగులాగా చూసుకున్నాం తెలుసా, ఆయన తెలుగు కూడా నేర్చుకున్నాం సన్ రైజర్స్ హైదరాబాద్ వల్ల. ఇప్పుడు వేరే టీం కాకున్నారు, అది వేరే విషయం అనుకో. మీ సాంగ్ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు వాడుతున్నారని సన్ టీవీ సాంగ్స్, జైలర్ సాంగ్స్, రజనీకాంత్ సాంగ్స్ వాడుతున్నారని కేసీసీఆర్. నువ్వు ఇప్పుడేమో పాకిస్తాన్ తీసుకుపోయి మీ టీంలో పెట్టుకుంది. నీ మీద ఏమి వేయాలి, దేశం మొత్తం ఏమి వేయాలి. 2 వారాల్లో ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఇట్లాంటి టైంలో నువ్వు ఇంత తిక్క పని చేసినావు కాబట్టి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ అగెనిస్ట్ అయితే ఎట్లుంటుందో చూసుకో. ఇంత మంచిగా ఇంత హ్యాపీగా ఐపీఎల్ స్టార్ట్ అయింది చూద్దాం అనుకునే టైంలోనే పెద్ద బొక్క పెట్టింది. ఇప్పుడు రెక్కలు ఉన్నాయి కదా, అటాక్ పోతుంది మంచిగా. లేపినాం బ్రాండ్ వాల్యూ వచ్చింది. సన్ రైజర్స్ అంటే తోపు అయిపోయింది. అక్కడ టైటిల్ గెలిచింది, వేరే కంట్రీలలో చాలా ఫేమస్ అయిపోయింది. సో అందుకని ఇప్పుడు అన్ని తిక్క పనులు చేసుకుంటూ పోతున్నాయి. కార్పెట్ లాగితే కింద పడితే అప్పుడు అర్థమవుతుంది. మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సన్ రైజర్స్ హైదరాబాద్కి తెలుగు ఓనర్ ఉంటే బాగుండేది అని అనిపించింది. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నింటే వాళ్ళది పోతుంది, గల్లా బట్టి అడుగుతుంది ఎందుకు తీసుకున్నామని. ఇప్పుడు అక్కడెక్కడో తమిళనాడులో ఉంది కాబట్టి బతికిపోతుంది అంతే. తమిళనాడు చెన్నై ఉంది కదా, సన్ రైజర్స్ పెట్టిపోతే ఎందుకని వాళ్ళు గమ్మున ఉంటారు. ఈమె చేసే పనులకి ఇట్లుంది. సో దీనిపైన మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. దట్స్ ఇట్.